అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టు నియామకం ఇప్పుడు మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులను కాదని నిబంధనలకు విరుద్ధంగా స్థానికేతరులకి ఉద్యోగం కట్టబెట్టడం వెనుక అధికారుల అవినీతి, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నాయని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ నియామకం పూర్తిగా అక్రమమని, అధికారులు లంచాలు తీసుకునేలా చేశారని అభ్యర్థులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఎంపికైన రమణి అనే అభ్యర్థి చింతపల్లి మండలం భీమసింగి పంచాయతీ కొమ్మంగి గ్రామానికి చెందిన వ్యక్తిగా తాము అధికారులకు వివరించామని, స్థానికేతరులకు ఉద్యోగం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసినప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెకే జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చేశారని బాధితులు వాపోయారు. నిబంధనలను తుంగలో తొక్కి స్థానికులకు తీరని అన్యాయం చేసిన అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై పారదర్శకమైన విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జీలు వీరామణి. నా పేరు మాదల దుర్గాదేవి. నా పేరు కొర్రు రామలక్ష్మి. మేము ఇటీవల అంగన్వాడీ పోస్టుల కోసం అప్లై చేసాము. అంగన్వాడీ పోస్టుల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. మేము మొత్తం 5 అండి. అందులో కొర్రు రామలక్ష్మి, జీలు వీరమణి, పొటుకూరు దివ్య, పొటుకూరు లావకుమారి, మాదల దుర్గాదేవి. మేమే కాకుండా ఈ ఊరిలో ఉంటున్న కూతురు కూడా అప్లై చేసుకుందండి. మా ఊరు అమ్మాయి చింతపల్లి మండలం భీమసింగ్ పంచాయతీ కొమ్మంగి గ్రామానికి చెందిన రేమల శోభన్ బాబుకి వివాహం చేసుకోవడం జరిగింది. కానీ ఆవిడ ఇక్కడ ఉండడం వల్ల ఆ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి పేరు మీద ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ నుంచి ఆయా పోస్టుకి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ ఊరు కోడళ్ళమైన మాకు కాకుండా వేరే ఊరు చేసుకున్న ఈ ఊరు అమ్మాయికి ఆ ఉద్యోగం ఇచ్చేయడం జరిగింది. అలా ఎలా ఎందుకు ఇస్తారో మాకు అర్థం కాలేదు. ఈ ఊరు కోడళ్ళమైన మాకు కాకుండా ఈ ఊరు కూతురైన రీమల రమణికి వచ్చిందని మేము చాలా బాధపడుతున్నామండి. వైఫ్ ఆఫ్ శోభన్ బాబు. వాళ్ళది ఊరు కదా? ఈ ఊరు కాదండి, చింతపల్లి మండలం భీమసింగ్ పంచాయతీ కొమ్మంగి గ్రామం అండి వాళ్ళది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 2 సంవత్సరాలు అలాగే అవుతుందండి అంతే. అవునండి. ఇక్కడ ఏమైనా వాళ్ళకి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఈ ఊర్లో ప్రూఫ్స్ ఏమీ లేవండి. అమ్మాయి తరపు నుంచి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ప్రూఫ్స్ ఏమి లేవండి. అన్నీ ఆ అమ్మాయి తరపున తల్లిదండ్రుల పేరు మీద ఉన్నాయండి. అన్ని అమ్మాయివి. ఆ పిల్లలు అయితే వాళ్ళ తండ్రి గారి ఇంటి పేరు మీదే ఉన్నాయండి. పిల్లవారి ఇంటి పేరు మీద ఉన్నాయి. ఓన్లీ ఆ పొటుకూరి రమణి అనే మొత్తం ఆవిడ ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి పేరు మీదే ఉన్నాయండి. భర్త పేరుతో ఇక్కడ ఏమీ లేవండి. అవి ఆయన ప్రూఫ్స్ కూడా ఇక్కడ ఏమీ లేవండి. వాళ్ళకి పోస్ట్ ఇచ్చారా? అవునండి, వాళ్ళకి ఇస్తారు. ఈ ఊరు కోడళ్ళమైనా మాకు కాకుండా ఈ ఊరు కూతురికి ఇచ్చారండి. మేము చాలా బాధాకరమైన విషయం అండి. మరి ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? నిన్న వెళ్ళి కొయ్యూరు ICDC మేడం గారికి అద్దె పెట్టడం జరిగిందండి. ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఏంటంటే మేము ఫిర్యాదు చేసినా సరే పట్టించేసుకోకుండా అధికారులు నిన్న ఈవినింగ్ 3 గంటలకి ఆవిడకి ఇక్కడ జాయినింగ్ అయిపోమని ఆర్డర్ ఇస్తారు. ఆవిడ కూడా సైన్ చేసి ఆర్డర్ పాస్ చేసింది. ఫిర్యాదు చేసిన కూడా అడిగాము. ఊర్లో వచ్చి ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని మేము కూడా చెప్పాము. అన్ని అక్కడ ఉన్న ICDC ఆఫీస్లో ఉన్న అన్ని అధికారులతో అందరితో మేము చెప్పామండి. మీరు ఇక్కడికి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని ఆవిడకి ఇవ్వాలని మేము కోరామండి. కానీ మేము వచ్చిన 2-3 గంటల్లోనే ఆవిడకి పోస్టింగ్ ఇచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోయి మాకు ఫోటో పెట్టండి అని కూడా చెప్పారటండి. మొత్తానికి అక్కడ కొయ్యూరు CDPO గారి మేడం నిర్లక్ష్యం వల్లే మాకు ఇక్కడ ఇలా జరుగుతుందండి. ఇక్కడ ఏం ప్రూఫ్స్ లేకుండా వాళ్ళకి ఎలా ఉద్యోగం ఇచ్చేసారో మాకు అర్థం కావట్లేదు. ఉంటే ఆవిడకి ఇచ్చామని చెప్పాము. కానీ ఆవిడకి కొన్ని ప్రూఫ్స్ లేకపోవడం వల్ల మేము కూడా ఈ అబ్జెక్షన్ పెట్టడం అయింది. చాలా బాధాకరం. అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మేము ఫిర్యాదు చేసినా సరే వాళ్ళు పట్టించేసుకోలేదు. వచ్చి మేము అన్ని ఎంక్వైరీ చేసి మరి ఇవ్వమని కూడా చెప్పాము. ఆవిడకి అన్ని ఉంటే ఆవిడకే ఉద్యోగం ఇచ్చండి, మేము తప్పుకుంటాం. ఆవిడ ప్రూఫ్స్ ఆయన ప్రూఫ్స్ ఇక్కడ ఏమైనా ఉంటే మాకు చూపించండి, చూపిస్తే మేమే వెనక్కి తీసుకుంటాము అని అన్నాం కూడా అండి. కానీ అది ఏం పట్టించుకోకుండా కొయ్యూరు CDPO మేడం గారు ఇలా చేయడం అనేది చాలా అన్యాయం అండి.
ప్రూఫ్స్ ఉన్నంత మాత్రాన అతని భర్త ప్రూఫ్స్ ఇక్కడ అసలు లేనే లేవండి. అది ఎలా ఇస్తారో మాకు అర్థం కావట్లేదు. మేము మేడం కూడా చెప్పామండి, మా ఊరు అమ్మాయి కాదు, ఆవిడకి ఎలా ఇస్తారు, మీరు ఇక్కడ ఒకసారి వచ్చి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారో, వాళ్ళ ఇంటి పేరు ఏంటి, ఇక్కడ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, లేకపోతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమైనా ఉన్నాయా అని కనుక్కొని మరీ ఎంక్వైరీ చేసి అప్పుడు ఇవ్వండి అని చెప్పామండి. అదేది పట్టించుకోకుండా కొయ్యూరు సిడిపిఓ మేడం, ఉన్నత అధికారులు అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ ఊరు కోడళ్ళం ఏమైపోవాలండి మాకు అర్థం కాదు. ఈ విషయం తేలేంత వరకు మేము అసలు ఒప్పుకోమండి. ఈ ఊరు కోడళ్ళం కూతురికి ఎలా ఇస్తారండి, నాకు అర్థం కాదు. ఉద్యోగం కోడళ్ళం కదా ఉంటాం ఈ ఊర్లో, కూతుర్లు ఉంటారు అసలు చెప్పండి మీరు? కూతుర్లు పెట్టుకోవాలనుకుంటే మా గ్రామంలో చాలా మంది అలాగే ఉన్నారు. కూతుర్లు పుట్టింట్లో ఉండి వాళ్ళ భర్తలు వాళ్ళ వేరే ఊర్లో ఉంటున్నారు. అలాగే ఎంతమంది పెట్టుకోరండి? అలా ఉంటే చాలా మంది కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అందరూ.